బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చారి గారు నమస్తే అండి. సార్ చారి గారు, మొన్న ఒక 4 days బ్యాక్ మా హోమ్ టౌన్ నెల్లూరు వెళ్ళాను. సో నెల్లూరు వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి కలిశాడు. సో తన దగ్గర కొంచెం పెద్ద మొత్తంలో అమౌంట్ ఉందంట. సో విష్ణు అంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా నేను అంటే సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఒకటి కొందాం అనుకుంటున్నాను. చుట్టుపక్కల పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు కదా. సో వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు కొంత అమౌంట్ అయితే చెప్పారు. బట్ ఎందుకో నాకు ఇంకొక సెకండ్ థాట్ వచ్చింది. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొందామా, లేదంటే నా దగ్గర ఉన్న అమౌంట్ని తీసుకొని వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామా అంటూ సో మా ఫ్రెండ్ వచ్చి నన్ను అడగడం జరిగింది. అంటే దానికి సలహా చెప్పేంతటి ఐఎమ్ నాట్ దట్ మచ్ ఎక్స్పర్టైజ్ కాబట్టి, సరే నా దగ్గర చాలా మంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారబ్బా, వాళ్ళు అడిగి చెప్తా అన్నారు. మరి మా ఫ్రెండ్కి వచ్చిన సందేహాన్ని మీరు ఏ విధంగా పరిష్కరిస్తారంటారు? సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొందామా, లేదంటే ఆ డబ్బును తీసుకొని వచ్చి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామా? ఎస్ అండి, ఇది చాలా మందికి ఉండే క్వశ్చన్ ఇది. ఓకే, అంటే మీరు అన్నట్టు ఫస్ట్ హౌస్ మనం ఫస్ట్ క్లారిటీ వ్యూవర్స్కి క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, ఫస్ట్ హౌస్కి అసలు ఇబ్బంది లేదండి. ఇఫ్ ఇట్ ఈస్ యూనో స్టేయింగ్ గురించి నేను ఉండడానికి ఉంటున్నాను అంటే అసలు అందులో దాన్ని మనం అసలు కంపేర్ చేయడానికే లేదు. ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ నీడ్ అవుతుంది అక్కడ. అంటే ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది తనకి, బట్ సెకండ్ దాని ఇన్వెస్ట్మెంట్ గా ట్రీట్ చేద్దాం అక్కడ మాత్రం డెఫినెట్ గా డిబేట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సేమ్ ఇదే లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ కాల్ చేశాడు. తనకు ఆల్రెడీ ఇండివిజువల్ హౌస్ ఉంది. మా పాపకు స్కూల్ దూరం అవుతుంది, ఆడుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు, నేను అపార్ట్మెంట్కి వెళ్ళి ₹1 కోటి పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కుంటాను, ఈ ఇల్లు అమ్మేసి నేను అక్కడ అపార్ట్మెంట్ కొనుక్కుంటాను. నేను అన్నాను, ₹1 కోటి కాదండి, 2 కోట్లు పెట్టి కొనుక్కున్నా ప్రాబ్లం లేదు ఉండడానికి. ప్లస్ మీ మీ రిక్వైర్మెంట్ వేరు. మీ పాప గురించి ఆలోచిస్తున్నారు, అక్కడ ప్లే గ్రౌండ్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి 100% మీరు కొనుక్కోవచ్చు, ప్రాబ్లం లేదు. యాక్చువల్గా కంపారిజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, నేను సెకండ్ హౌస్ ఇన్వెస్ట్మెంట్ అనేసరికి డెఫినెట్గా మనం కంపేర్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు కంపేర్ చేసే కదండి ఇన్వెస్ట్ చేయాల్సింది ఏదైనా. సో ఇప్పుడు ఫ్లాట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ కంపారిజన్లోకి వెళ్తే ఏమవుతుందంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎస్పెషల్గా ఐటీ వీళ్ళు ఏంటంటే, ఫస్ట్ హౌస్ ఒకటి తీసేసుకొని స్పీడ్గా దాని హోమ్ లోన్ క్లియర్ చేసి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి సెకండ్ హౌస్కి వెళ్తా అంటున్నారు. ఓకే, సెకండ్ హౌస్కి వెళ్తున్నప్పుడు వీళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే, నాకు హోమ్ లోన్ వస్తుందండి, హోమ్ లోన్ ఈజీగా వస్తుంది, అండ్ తర్వాత నాకు ఈఎంఐ కట్టుకోవడానికి నాకు రెంటల్ ఇన్కమ్ కూడా యాడ్ అవుతుంది కదా, నేను ఈజీగా ఒక 50% నేను యాడ్ చేసి ఈఎంఐ కట్టేస్తాను, అండ్ దీంతోపాటు నాకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తుంది కదా అంటారు. ఓకే, ఇది బాగానే ఉందండి, కొంతవరకు వినడానికి బాగానే ఉంది. బట్ కొంచెం డీప్ అనాలిసిస్ చేయాలి. బేసిక్గా మ్యూచువల్ ఫండ్ అయినా, ఫ్లాట్ అయినా, ఇంకా స్టాక్స్ అయినా, వేరే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, 4 పారామీటర్స్తో కంపేర్ చేసి చూసుకోవాలి. ఒకటి, సేఫ్టీ ఉందా లేదా, రెండోది ఆ ఇన్వెస్ట్మెంట్కి ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా, మూడవది అది ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా, అండ్ హైయెస్ట్ రిటర్న్స్ వర్కౌట్ అవుతుందా లేదా. ఈ 4 పారామీటర్స్ తీసుకొని కంపేర్ చేయాలి. సో వీళ్ళన్న లెక్క ప్రకారమే మనం ఒక నెంబర్స్ని కంపారిజన్స్ చూసి చేద్దామండి. సపోజ్ ఒక 75 lakhs ఫ్లాట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ 75 lakhs రూపీస్ ఫ్లాట్కి మినిమం సైడ్ 20% డౌన్ పేమెంట్ అయితే వీళ్ళ పాకెట్లోంచి కట్టాలి. ఓకే, 75 lakhsకి 20% అంటే ఎంత? ఇది ఒక 15 lakhs అవుతుందండి. ఓకే, ఈ 15 lakhs వీళ్ళు ఫస్ట్ డౌన్ పేమెంట్ కట్టాలి. రెండవది రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఇంకా అలాగే సమ్ అదర్ మిస్సిలినియస్ ఛార్జెస్కి ఒక 5 lakhs అవుతుంది అనుకుందాము. ఇది రెంటల్కి ఇస్తున్నారు కాబట్టి బేసిక్ ఫర్నిచర్ చేసిన దానికి ఒక ఇంటీరియర్కి అదొక 5 lakhs అవుతుందండి. వీళ్ళకి హోమ్ లోన్ వచ్చినప్పటికి కూడా వీళ్ళ పాకెట్లోంచి మినిమంగా వీళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సింది 25 lakhs. ఇది లంసమ్గా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇది పక్కన పెట్టేసేయండి. దీంతో పాటు వీళ్ళు ఒక 60 lakhsకి హోమ్ లోన్ తీసుకోవాలండి. 60 lakhs హోమ్ లోన్కి అంటే 15 lakhs డౌన్ పేమెంట్ ఇచ్చారు కాబట్టి మిగతా 60 ఈ 60 బ్యాలెన్స్కి కనుక వీళ్ళు హోమ్ లోన్ తీసుకున్నారనుకోండి, @8% రిటర్న్ విత్ 20 years టెన్యూర్ అనుకుంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 51,000 పర్ మంత్ ఈఎంఐ వస్తుందండి 20 yearsకి. ఓకే, సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నాకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది కదా అని.
75 lakhs ఫ్లాట్కి రెంట్ ఎంత వస్తుందండి అప్రాక్సిమేట్లీ? మాక్సిమం ఒక 20,000 25,000 లోపలే, 20,000 అనుకుంది. 22,000 వస్తుంది అంతే. సో 20,000 పర్ మంత్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సో మనం కట్టాల్సిందేమో 50,000, 20,000 ఏమో రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సరే, ఇది తీసేద్దాం. దీంతో పాటు వీళ్ళకి ఇంట్రెస్ట్లో మనకు ఒక 30% ట్యాక్స్ ఏమవుతుంది అనుకుందాం, ఒక 5,000 రూపీస్ పర్ మంత్. సో ఇది కూడా తీసేద్దాం. 25,000 నాకు సేవ్ అవుతుంది అనుకుంటున్నాను. 25,000 నాకు పాకెట్ నుంచి పడుతుంది 20 ఇయర్స్. ఓకే, మన పాకెట్ నుంచి ఏమేమి పడుతుంది ఇక్కడ? డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ కలిపి ఒక 25 lakhs పడుతుంది. ఎవ్రీ మంత్ 25,000 నేను పాకెట్లోంచి పెడుతున్నాను. ఈ రెండు గనక నేను ఫ్లాట్ కొనకుండా, ఈ బెనిఫిట్స్ నాకేం అక్కర్లేదు, ఇవన్నీ పక్కన పెట్టేసి ఫ్లాట్ కొనకుండా ఈ రెండు ఆబ్జెక్టివ్స్ని, మీ పాకెట్లోంచి వెళ్తున్న ఆబ్జెక్టివ్స్ని కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే, ఈ ఫస్ట్ 25 lakhs 20 years ఇన్వెస్ట్మెంట్ చేసేసరికి అగైన్ ఎట్ ద రేట్ ఆఫ్ సేమ్ 12% రిటర్న్, దీని వాల్యూ కాస్త 2,41 lakhs అవుతుందండి. ఏది? ఓన్లీ 25 lakhs వాల్యూ. ఓకే, అలాగే ఈ 25,000 పర్ మంత్ ఉంది కదండి, అది ఎస్ఐపి, మీరు ఈఎంఐ కట్టకుండా ఎవ్రీ మంత్ ఎస్ఐపిలో పెట్టుకుంటూ వెళ్తే అది 2,49 lakhs అవుతుంది. అంటే అరౌండ్ 2.5 crore అనుకోండి. అక్కడ లంసమ్ ఏమో 2.4 అయింది, ఇదేమో 2.5 అయింది. అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 4.9 crore వర్కౌట్ అవుతుందండి, అరౌండ్ 5 crores. మరి మీరు అంటున్న 75 lakhs ఫ్లాట్ ఏదైతే ఉందో నెక్స్ట్ 20 yearలో ఎంతవరకు పెరగవచ్చు అనేది కనుక మనం కొంచెం కంపారిజన్స్ చూస్తే, ఫ్లాట్స్లో ఏమవుతుంది అంటే అండి, ఫస్ట్ 10 year గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. ప్రొవైడెడ్ అది కొత్త అపార్ట్మెంట్ అవుతే ఫస్ట్ 10 year గ్రోత్ చాలా స్పీడ్గా ఉంటుంది. కొన్నిసార్లు 6-7 yearsలోనే డబుల్ అయిపోవచ్చు, కొన్నిసార్లు 10 yearsలో డబుల్ అయిపోవచ్చు. అరౌండ్ మీరు 75 lakhs తీసుకున్న ప్రాపర్టీ అరౌండ్ 1.5 crore అవ్వచ్చు. లేదా నెక్స్ట్ 10 yearsలో సాచురేషన్ ఉన్నప్పుడు కూడా ఇంకా 70 lakhs పెరిగింది అనుకుంటే అది 2 కానీ 2.2 crore కానీ అవుతుంది. కానీ 2 crore ఎక్కడ, 5 crore ఎక్కడ? సో మీరు ట్యాక్స్ పోయినా, రెంటల్ ఇన్కమ్ ఇవన్నీ తీసేసినా కానీ బేసిక్ కంపారిజన్లోనే నాకు మ్యూచువల్ ఫండ్స్లో 5 crores వర్కౌట్ అవుతుందండి. వేరాజ్ ఇక్కడ ఫ్లాట్ నాకు ఈ బెనిఫిట్స్ అన్నీ పోయిన తర్వాత కూడా నాకు ఓన్లీ 2 crore వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇది. రెండవది, టెనెంట్స్ వస్తారు, కొన్నిసార్లు ఇల్లు పాడు చేస్తారు, అదొక ప్రాబ్లం. టెనెంట్స్ వస్తారు, కొన్నిసార్లు సడన్గా వెళ్తారు, ఇంకో టెనెంట్ రావడానికి చాలా టైం పట్టవచ్చు, డిపెండ్స్ అపాన్ ది లొకేషన్, అదొకటి. దానికి ఇంకా కట్టాల్సిన ట్యాక్స్లు అవన్నీ ఇవన్నీ, ఇది ఒక బోనస్ అనమాట ఇంకా ఇదంతా. సో ఇవన్నీ మనం కంపేర్ కూడా చేయట్లేదు. మనం అనుకున్న 4 పారామీటర్స్లో సేఫ్టీ ఉందంటే ఎస్, అపార్ట్మెంట్లో కూడా సేఫ్టీ ఉంది, మన మ్యూచువల్ ఫండ్స్లో కూడా సేఫ్టీ ఉంది ఒకటి. మరి ఫ్లెక్సిబిలిటీ ఎందులో ఎక్కువ ఉంది? మీరు అపార్ట్మెంట్ కోటి రూపాయలు ఉంటుందండి, ఆ ₹1,00,00,000 నేను విత్డ్రా చేసుకుందామంటే విత్డ్రా చేసుకోవడానికి కాదు, చూడడానికి నాకు ఆస్తి కనిపిస్తుంది అక్కడ, నాకు ₹1,00,00,000 ఆస్తి ఉంది, కానీ నేను విత్డ్రా చేసుకోవచ్చా ఒక 10 లక్షలు అంటే నా డబ్బులు నేను విత్డ్రా చేసుకోవడానికి లేదు, లిక్విడిటీ లేదు, ఫ్లెక్సిబిలిటీ లేదు. అండ్ ట్రాన్స్పరెన్సీ విషయానికి వస్తే ఏమవుతుందంటే, మీరు ఇక్కడ ఉంటే మేనేజ్ చేసుకోవచ్చు. ఐటీ ఎంప్లాయీస్ ఒకవేళ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే కొంచెం మేనేజ్మెంట్ అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో ట్రాన్స్పరెన్సీ కొంచెం తక్కువ ఉంది. అండ్ ఫైనల్గా రిటర్న్స్ ఎంత తేడా వస్తుంది చూడండి. 20 years తర్వాత ఒకవేళ అది 2 crore అపార్ట్మెంట్ అనుకోండి, మనకి అప్రాక్సిమేట్లీ మ్యాక్స్ టు మ్యాక్స్ చాలా ఎక్కువ సైడ్ వేసుకున్న మీకు ఒక 75,000 రెంటల్ ఇన్కము, లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ 1 lakh రెంటల్ ఇన్కమ్ రావచ్చు, అంతకంటే ఎక్కువ రాదు. అది కూడా నేను చాలా ఎక్కువ సైడ్ చెప్తున్నాను. అదే మీకు ఇక్కడ 5 crores మ్యూచువల్ ఫండ్లో ఫస్ట్ సిచ్యువేషన్లో 6% విత్డ్రాలే పెట్టుకోండి ఎస్డబ్ల్యూపీలో, అక్కడ 2.5 lakh పర్ మంత్ లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తుంది మీకు. ఓకే, దాంతోపాటు మీకు ఇంకా మీ క్యాపిటల్ కూడా ఫ్లాట్ కంటే ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మనం ఎస్డబ్ల్యూపీ గురించి కూడా మనం లాస్ట్ వీడియోస్లో చూసాం. ఓకే, సో సెకండ్ హౌస్కి నేను ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలా అని అనుకుంటే కనుక మీకు హోమ్ లోన్ వచ్చినా సరే, మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ వచ్చినా సరే, అండ్ మీకు రెంటల్ ఇన్కమ్ ఈఎంఐకి తోడైనా సరే 100% దానికంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడమే ఉత్తమం అండి. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. నా ఫ్రెండ్ అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఇంకొకటి చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేశారు. డెఫినెట్గా వీడియో వచ్చాక తనకు నేను లింక్ కూడా షేర్ చేస్తాను సార్. యా, రైట్, థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ప్రేక్షకుల విజ్ఞప్తి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. రీడ్ ఆల్ ద రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ స్కీమ్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్.
ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడమైనది. పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.